దీర్ఘశాంతము కలవాడు కనిపెడుచు ఉన్నాడు. మంచిది. ఈ ఉపవాస ప్రార్థనలు పూర్వపు దినాల్లో మేము అనుభవించిన ఉపవాస దినాలకి ప్రస్తుతం కనబడుతున్న ఉపవాస దినాలకి అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఆ దినాల్లో మేము నలగొట్టబడేవారు. ఉపవాస ప్రార్థనలు అంటే ఒకటి ఉపవాసం ఉంటూ, రెండవది ఎక్కువగా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఇంచుమించు ప్రార్థనే గంటన్నర చేయించేవారట. 3 దినాలు ఇంచుమించు 3 కూడికలు రోజుకి 3.5 గంటల పైగా మొత్తం ప్రార్థన సమయం కలిపితే 3.5 గంటల పైగా ఉండేది. ఆ మోకాళ్ళ మీద ఉంటూ ప్రభు సన్నిధిలో దేవుని ఆత్మ కొరకు కనిపెడుతూ జీవితాల్లో ఒప్పుకోలు చేస్తూ ప్రభువు కొరకు మా జీవితాలు అనుకూలపరచుకోవడానికి ప్రయాసపడుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే మన ఆత్మను దేవుని వైపు పరిపూర్ణంగా తిప్పుకోవడానికి 1-2 కూడికలు సరిపోవండి. ఆఖరి కూడిక వరకు కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం. దేనికి స్తోత్రం కలుగునుగా. ఒక రోజు గడిచిపోయిన తర్వాత మాకు బాధ వచ్చేది. ఏంటంటే కన్నీటి ప్రార్థన రాకపోయే సమయంలో బాధ వచ్చేది. ఏంటి ప్రభువా, మేము సరైన మార్గంలో లేమా, ప్రార్థించలేకపోతున్నాము అని చెప్పి కన్నీరు కారుస్తూ ప్రయత్నం చేస్తాం. అంటే దేవునికి అనుకూలమైన ప్రార్థన లేదా దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఉపవాస ప్రార్థనలు అనేవి మనకి మేలు చేసేవే. ఉపవాస ప్రార్థనల ద్వారా బైబిల్ గ్రంథంలో చూస్తే అద్భుతాలు జరిగాయి. యోవేలు గ్రంథంలోను, అలాగే ఎస్తేరు గ్రంథంలోను, యెషయా గ్రంథంలోను, అలాగే యోనా గ్రంథములో, అలా చాలా చోట్ల ఉపవాస ప్రార్థనల యొక్క ప్రాముఖ్యతను దేవుడు రాయించాడు. మరి ముఖ్యంగా వ్యక్తిగతమైన ఉపవాసము లేదా సంఘ ఉపవాసము దేనికి ఉపయోగపడుతుంది అంటే దేవునిలో మరలా సమీపస్తులుగా వెళ్ళడానికి, ప్రభువుకి ఇష్టలుగా మార్చబడడానికి ఉపయోగపడతాయి. అంటే ఉపవాసం దేవునికి చాలా ఇష్టం అండి. ఉపవాసం అంటే ఏదో తిండి మానడం కాదు, కానీ జీవితాలు సరిచేసుకుని మన హృదయాల్లో ఉన్నటువంటి పొరపాట్లను ప్రభు ఎదుట ఒప్పుకొని మార్చుకోవడమే ఉపవాసం. యోనా గ్రంథములో నినివే పట్టణస్థులు దేవుని ఎదుట చెడుగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉగ్రత రావడానికి అవకాశం ఉంది. ప్రవక్తను పంపించినప్పుడు ప్రవక్త ద్వారా దేవుడి మాటలు వారు విన్న వెంటనే వారి గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడి దేవుని ఎదుట వారి జీవితాలు సరిచేసుకున్నప్పుడు దేవుడు వారికి రావాల్సినటువంటి కీడును తప్పించి వారందరినీ కూడా ఆశీర్వదించాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. కనుక ఉపవాస ప్రార్థనలో నామకార్థత మనం విడిచిపెట్టి సరైన మార్గంలో, భక్తి మార్గంలో వెళ్ళడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. దేవుని లేఖనాల ద్వారా మన పొరపాట్లను దేవుడు తెలియపరుస్తూ ఉన్నప్పుడు, లేదా దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నప్పుడు, మనలో ఉన్నటువంటి విషయాలను సరిచేసుకున్నప్పుడు నిజమైన ఆశీర్వాదాలకు మనందరం కూడా వారసులంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచిది. దేవుని మా వాక్యంలోనికి మనం వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు చదువుదాం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులి అని రొట్టెతో పండుగ ఆచరింతుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన దేవా, పరిశుద్ధుడ, మహోన్నతుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని స్తుతించుకున్న ఆరాధనలో తోడుగా ఉన్నారు.
నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా, వాక్యంలోనికి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. రాత్రికాల సమయంలో ప్రభా, మీ చిత్తంలో ఉన్న వారిని మీరు నడిపించారు. ప్రభా, పిలువబడిన వారు అనేకులైనప్పటికీ కూడా అయా ఆసక్తి కలిగి నీ మందిరానికి వచ్చిన వారు కొద్దిమంది ప్రభా. అయా, నీకు ఇష్టమైన బిడ్డలతో మీరు మాట్లాడే దేవుడు అయినావు ప్రభా. అయినా నీవే మాట్లాడండి, మానవ స్వరాన్ని మరుగుపరిచి అయా తండ్రి, నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని అందరినీ దర్శించండి. మా అందరిలో ఏ పొరపాట్లు ఉన్నాయో అయా తండ్రి, ఏ విషయాలు మీకు ఆయాసకరంగా ఉన్నాయో వాటిని ఒకటొకటిగా విడిచిపెట్టకు సహాయం చేయమని, నీలో వర్ధిల్లుటకు నీ కృప చూపించమని, మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పులిపిండి అనే విషయాన్ని గురించి మొట్టమొదటిసారిగా మనం నిర్గమాకాండములో దేవుడు మోషేతో తెలియపరిచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే పులియని పండుగ ఆచరించడం అనేది ఒకటి ఉండేది బైబిల్ గ్రంథంలో. మనందరికీ తెలుసు, పాత పిండిని కొత్త పిండిలో కలిపితే ఏమవుతుంది? పాత పిండి కొంచెమే ఉంది, ఒక గరిటెడు ఉంది. కొత్త పిండి 1 కేజీ ఉంది. ఏది ఎలా మారుతుంది? పాతది కొత్తగా మారుద్దా, కొత్తది కూడా పాతదిగా మారుద్దా? ఏమండి, మొత్తం పులిసిపోతుంది, అవునా? పాత నిబంధనలో మీరు రాత్రికాల సమయంలో లేదా ఆ దినాన్న మీరు చేసుకున్నటువంటి ఆ పిండి ద్వారా చేసుకున్న రొట్టెలు ఏదైతే ఉన్నాయో అవి ఉదయకాలానికి మీరు దాన్ని తినకూడదు, అవి పారవేయండి, అవి అపవిత్రానికి సాదృశ్యముగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సంఘంతో కూడా మాట్లాడుతూ ఏమన్నాడంటే, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు కూడా పులియజేయును. ఒక చుక్క విషం, ఏమండి, ఒక పెద్ద గిన్నెడు పాలను ఏం చేస్తాయి? ఏమండి, ఒక చుక్కే కదా. పాలు పెద్దదంటే దగ్గరికి ఒక 30 లీటర్లు ఉంటుంది. పాడవుతాయి, పాడవ్వా? ఎలా పాడవుతాయి? ఎలా అవుతుంది? చిన్న విషయమే, ఒక చుక్కే విషయమే కదా. మనల్ని దేవుడు చాలా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. పులిసిన పిండి కొంచెమైనా, పులిసిన బ్రతుకు కొంచెమైనా, పులిసిన ఆలోచనలు కొంచెమైనా, పులిసిన తలంపులు కొంచెమైనా నీ జీవితాన్ని అంతటినీ కూడా పాడు చేస్తుంది. కనుక ఆ పులిసిన పిండిని బయట పాడవేయాలి. చూడండి 8వ వచనంలో మాట్లాడుతున్నాడు. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. దేనికి స్తోత్రం. ఈ ఉపవాస దినాల్లో మనం ఎలా ఆచరించాలంటే, మనలో ఉన్న పులిసిన పిండిని, దుర్మార్గత, దుష్టత్వము, దేవునికి అసహ్యమైన క్రియలను ఏం చేయాలంటే మొదటిగా బయటపడేయాలి. దేనికి స్తోత్రం. ఏం చేయాలండి? మన భారతదేశంలో ఉన్నటువంటి మనందరికీ కూడా అలవాటు ఏంటంటే, రాత్రి మిగిలింది పొద్దున్న తింటాం. ఎంతమంది చేస్తారు? నేను చేస్తాను బాగా. పడే బుద్ధి కాదండి నాకైతే. రాత్రి ఏం చేస్తాం? అవునా? పొద్దున్న మిగిలింది, రాత్రి మిగిలింది కంటిన్యూ చేస్తాం. వీలైతే 3-4 రోజులు, ఒకవేళ అది పాడవకపోతే దాన్ని తినడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఎంతో కొంత బ్యాక్టీరియా దానికి ఫామ్ అవుద్ది, అవునండి. ఒక చూడండి, పెరుగు తోడు పెట్టుకుంటాం. పెరుగు కొంచెం పులిసిందనుకోండి, మామూలుగా ఏం చేస్తాం మనం? ఇంకొంచెం పొల పెట్టుకుని పొల్లట్లు వేసుకుంటాం, ఏమా, లేకపోతే పునుకులు వేసుకుంటాం, లేకపోతే మజ్జిగ జారు కాసుకుంటాం. దాన్ని పడేస్తామా? ఏమండి, అది ఒకవేళ కుళ్ళు వాసన వస్తే తప్ప మనం పడేం, బూజు పడితే తప్ప. కానీ దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి ఏంటంటే, రాత్రిది ఉదయకాలానికి వచ్చేసరికి అది అపవిత్రత కలిగినది అంటున్నాడండి. పాతది ఏది కూడా నీలో ఉండడానికి వీల్లేదు, పాత పరిస్థితి నీలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు పాత దాన్ని అంతటిని కూడా తొలగించి మనలను నూతన సృష్టిగా చేసిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి. ప్రతి దినము కూడా ఆయన నూతనమైన వాత్సల్యతతో, నూతనమైన కృపతో మనల్ని నింపుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ప్రేమ మన యందు ఎలాగుంటుందో తెలుసండి, ప్రతి ఉదయమున క్రొత్తదిగా ఉంటుందంట. వాక్యం చెప్తుంది, నేను కాదు. మన మీద ఆయన ప్రేమ ఎలాగ ఉంటుందంటే, ప్రతిరోజు
ఉదయం అయ్యేసరికి క్రొత్త ప్రేమతో చూపిస్తాడు మనల్ని. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడన్నా చంటి పిల్లలను చూడండి, రాత్రికాల సమయంలో ఏదో కోపం వచ్చి కొట్టినప్పుడు వారు మన మీద అలుగుతారు. ఉదయం అయ్యేసరికి వాళ్ళకి ఏం జరిగిందో తెలియదండి. తెలుస్తుంది అంటారా? ఒక పావు గంట, ఒక అరగంట వారు గుర్తుపెట్టుకుంటారు, కానీ ఉదయం అయ్యేసరికి అసలు వాళ్ళు కొట్టామా లేదా ఏం వారికి గుర్తుండదు. అలాగనే నీ జీవితంలో నీ పరిస్థితులు మార్చబడాలి. దేవుడు అలాగే మనల్ని చూస్తూ ఉంటాడు. చంటి బిడ్డలు ఎలాగ ఉన్నామో అలా చూస్తూ ఉంటాడు. అయితే పులిసిన పిండిని మనం ఇంకా ఇంకా దాచుకుని, ఏమంటే వాళ్ళు రోజు పడేసుకుంటే పర్లా, అది ఇంకా నీ దగ్గర భద్రపరుచుకుంటే, ఇంకా నీలో ఆ అపవిత్రత లేదా దుర్మార్గత, దుష్టత్వము, హేయకార్యమైన కార్యాలు నీలో దాల్చుకుంటే అవన్నీ మనకు ఒక రోజున శాపముగా మార్చబడతాయి. ఆకాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యన. ఆ వ్యక్తి శపితమైన వాటిని దాచుకున్నాడు. ఏం చేశాడండి? మనుషులు ఏం దాచుకుంటారు? విలువైనవా లేకపోతే పనికిమాలినయా? బంగారం దాచుకున్నామంటే ఒక అర్థం ఉంది, డబ్బు దాచుకున్నామంటే ఒక అర్థం ఉంది. పడేసిన పెంటను దాచుకుంటే, అండ్ రోడ్డు మీద ఆవు పేడ లేకపోతే గేదె పేడ తెచ్చుకుని ఎవరన్నా బీరువాలో పెట్టుకుంటారా? లేకపోతే బాక్స్ నిండా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా? అమ్మా, లోకంలో ఉన్నటువంటి ప్రతి పెంట కార్యములన్నిటినీ కూడా మనం ఏం చేస్తున్నామంటే, అన్నిటికంటే విలువైనటువంటి మన హృదయాల్లో దాన్ని భద్రపరుచుకుంటున్నాము. ఆ ప్రదేశానికి ఎవరు రారండి. వస్తారా? గేదెల పాక దగ్గరికి ఎవరన్నా వెళ్తారా? కోల్డ్ ఫార్మ్ వైపు ఎవరన్నా వెళ్తారా? వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? మూసేసుకుంటాం. మీకు అక్కడ ఉద్యోగం వస్తే చేస్తారా? ఏమ్మా, అసహ్యమైనటువంటి ఆ దుర్వాసన కొట్టే ప్రాంతాలకి మనుషులు వెళ్ళడానికి ఇష్టపడరు. అలాంటిది దేవుడు ఎలాగ మన హృదయంలో నివాసం చేస్తాడు? అలాంటి హృదయాలు నీలో నాలో ఉన్నప్పుడు ప్రభు ఎలాగున అక్కడ ఉండడానికి ఇష్టపడతాడు ఆలోచన చేద్దాం. పులిసిన పిండి, దుర్మార్గమైన పరిస్థితి మనలో కొంచెం ఉన్నా సరే నీ మంచితనం అంతా కూడా పాడైపోతుంది. నీలో మంచిది ఏదైతే కనబడుతుందో అదేది కూడా మంచిదిగా కనబడదు. ఎందుకంటే కొంచెమే మన జీవితాలను పాడు చేస్తుంది. మనం భయంకరమైన పాపాలు చేస్తున్నామని వాక్యం చెప్పట్ల. ఒక పులిసిన పిండి చాలు, ఒక దుర్మార్గపు ఆలోచన చాలు, ఒక దుష్టమైన కార్యక్రమములు చాలు, అవి మన పరిస్థితులన్నీ కూడా దేవుని నుంచి దూరంగా మార్చేస్తున్నాయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యోధా అనే వ్యక్తి ఉన్నాడు. ఇస్కరియోతు యోధాకు ఉన్నటువంటి ఆ దుర్మార్గత ఏది అంటే, యేసు ప్రభుని అమ్మేయాలని ఒక ఆలోచన, అంతే. అంతకుమించి ఎక్కువేం లేదు కదా అతనిలో. కానీ అది కూడా దుర్మార్గతే, అవునా కదా? బైబిల్ గ్రంథంలో ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు ఎవరిని చూపించలే, ఒకటే. ఆ ఒక్క విషయంలోనే మనం పడిపోతున్నాం. ఆ ఒక్క విషయంలోనే మనం దేవునికి దూరంగా ఉంటున్నాం. ఆ ఒక్క విషయంలోనే మనలో పులిసిన పిండి మరి ఎక్కువగా పులిసిపోయి అపవిత్రుడిగా మనల్ని దేవుని ఎదురు కనబడేలా చేస్తుందండి. కనుక ఆ పులిసిన పిండి ఎంతైనా సరే మనలో ఉండడానికి వీలు లేదని దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు కూడా పులియ చెయ్యను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును కాక. చూడండి, పులిసిన పిండి కొంచెమైనా కూడా అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. సంఘంలో ఎవడో ఒకడు పులిసిన పిండి ఉంటాడంటండి. ఇడు ఏం చేస్తాడంటే ఆ విభేదాలు పుట్టిస్తాడంట. పొరపాట్లు లేదా ఒకరు గొడవలు ఇవన్నీ కలిగింపచేసి సంఘములో దేవుని సమాధానం తొలగించడానికి ప్రయత్నం చేస్తాడంట. అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడో ఉండి ఆయన పత్రికలు సంఘాలకు రాస్తూ ఉండేవాడు. సంఘంలో ఉన్నటువంటి కొంతమంది బాధ్యత కలిగిన వారు సేవకుడికి ఉత్తరాలు రాస్తూ, ఇదిగోండి ఈ పరిస్థితి ఎలా ఉంది, సంఘంలో ప్రార్థన చేయండి, సంఘంలో పరిస్థితులు బాగలేదు అని భారము కలిగి వారు సేవకుడికి తెలియపరుస్తూ ఉంటే, ఆ దినాల్లో అపోస్తలుడైన పౌలు గారు కొన్నిసార్లు చెరసాల నుంచి రాసిన పత్రికలు ఉన్నాయి, లేకపోతే ఎక్కడో ఓడలో ప్రయాణం చేస్తూ
వేరొక ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ అక్కడి నుంచి పత్రికలు రాస్తున్నట్టు పత్రికలు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. అయితే ఎంత భారముతో ఆయన రాశాడంటే, పులిసిన పిండి ఒకటైనా సరే అది సంఘమునంతటిని కూడా పాడు చేస్తుంది. సంఘానికి ఒక భారం ఉండాలండి. మనం అనుకుంటాం సేవకులు ఒక్కలే, సేవకుల కుటుంబం ఒక్కటే ప్రార్థన చేస్తే సరిపోద్ది అనుకుంటాం. కాదు, సంఘము కూడా సేవకులతో ఏకీభవించి సంఘ భారం మొయ్యాలి. సంఘము కూడా సేవకుని భారము లేదా సేవకుని కుటుంబ భారాన్ని భరించి సంఘం అందరి కొరకు ప్రార్థన చేయాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సంఘమైతే అలాంటి స్థితిలో ఉంటుందో ఆ సంఘములో పులిసిన పిండి అనేది రావడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. ఆ సంఘములో అపవాదికి ఎంత మాత్రం కూడా చోటు ఉండదు. ఆ సంఘములో ఏ మాత్రము కూడా పులిసిన పిండి ముద్దను పాడు చేసే పరిస్థితి ఎంత మాత్రం కూడా కనబడదు. ఎందుకంటే దేవుని యొక్క భయం ఆ సంఘంలో నెలకొల్పబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 నుంచి 21 వరకు చదువుదాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కురుకు పొండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ప్రతి ఇంట్లో చాలా వస్తువులు, మన ఇంట్లో వస్తువులు ఉన్నాయి లేవా? ఉన్నాయి లేవా? ఎన్ని వస్తువులు ఉన్నాయి? ఇప్పుడు లిస్ట్ రాసుకున్నారా? ఎక్కువగా మీకు గుర్తొచ్చే వస్తువులు ఏంటి చెప్పండి అమ్మా. ఎక్కువగా మీకు గుర్తొచ్చే వస్తువులు ఏంటి? వంట సామాన్లు, ఇంకా బీరువా గుర్తురాదా? పౌడర్ డబ్బా గుర్తురాదా? లిప్స్టిక్లు గుర్తురావా? ఇంకా చాలా ఉంటాయి. ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి. అయితే కొన్ని ఘనతకు వాడతాం. ఇప్పుడు ఎవరన్నా మీ ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, ఒక ట్రే పెట్టుకుని ఒక గ్లాస్ తెచ్చి అందులో డ్రింక్ పోసో టీ పోసో తెచ్చు. అది ఘనతక ఘనహీనతక? ఏమండి, ఘనతకు వాడతాం. మరి కొన్ని ఉంటాయి బాత్రూంలో వాడే ఉంటాయి, అవి ఘనహీనతకు. చీపురు కట్ట, లైజాలు, ఏమండి ఇంకా అలాంటివి చాలా ఉంటాయి కదా. చెప్పులు, చీపుర్లు, సబ్బులు, ఇవన్నీ కూడా ఘనహీనతకు సమానం. ఇప్పుడు దేవుని ఇల్లు అంటే దేవుని సంఘం. దేవుని సంఘంలో చూడండి, వెండి బంగారము వెలగల పాత్రలు కర్రవియు మంటివి కూడా ఉంటాయి. అయితే వీటిలో కొన్ని ఘనతకి కొన్ని ఘనహీనతకు ఉపయోగించబడతాయి. దేవుని సంఘంలో ఘనతకు వాడబడే వారంగా ఉంటాము, ఘనహీనతకు వాడబడే వారంగా కొంతమంది ఉంటాం. అయితే ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో ఆలోచన చేసుకో. నీవు ఘనత కొరకు దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా, లేదా ఘనహీనమైన పాత్రగా నువ్వు ఉన్నావా? ఏ స్థితిలో నీవు ఉన్నావు అది నీకు దేవుడు విడిచిపెడుతున్నాడు. ఇంకోటి అంటున్నాడు ఆఖరిగా, ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి
ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడు. అయితే యజమానుడు వాడుకునే పాత్ర అంటే యేసయ్య వాడుకునే పాత్రలుగా మనం మార్చబడాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు కాదు వాడుకోవాల్సింది, ఏమండి? లేదా సాతానుగాడు కాదు మనం వాడుకోవాల్సింది. ఎవరు వాడుకోవాలి? యేసయ్య. యేసయ్య వాడుకోవాలంటే ఎలా పడితే అలా ఉంటే వాడుకోలేడండి ఆయన. అర్థమవుతుందా? ఘనతకు ఉపయోగపడే పాత్రగా మనం ఉండాలి. నీవు మార్చబడాలి. మొదట్లో మనం ఎలాగున్నా సరే దేవుని మందిరంలో ఆసక్తితో ఉండడం, ఆశ కలిగి ఉండడం, దేవుని కొరకు సరైనటువంటి మార్గంలో మనం నడిపించబడ్డం, ఇలా ఎప్పుడైతే నిన్ను నీవు మలుచుకుంటూ నీవు దేవుని ఎదుట పరిశుద్ధతగా నువ్వు కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తావో, అప్పుడు దేవుడు ఒక రోజున తగిన సమయంలో నిన్ను ఘనతకైనటువంటి పాత్రగా నిలబెట్టుకుంటాడు. దేనికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అండి, మనం దేవుని కొరకు వెయిట్ చేయాలి. ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఆ ఎదురు చూడపడేటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం దెబ్బలు పడతాయి మనకు. ఇప్పుడు బంగారాన్ని ఒక పరిస్థితిలోకి రావడానికి ఏం చేయాలి? దాన్ని అగ్నిలో కాలుస్తారా, కాల్చరా? కాల్చి కొడతారా లేదా? అవి ఎన్నో దెబ్బలు తింటుందండి. వెండి బంగారాలకి చాలా దెబ్బలు తగులుతాయంట. తగులుతాయి, తగలవా? చెక్కకి, ఏమండి, మట్టికి, అంటే దేనికి తగ్గట్టుగా దానికి ఉంటుంది, అవునా? అయితే అవి ఉపయోగపడేటట్లుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎవరికి? చాలామంది ప్రస్తుత దినాల్లో దేవుణ్ణే వాడేసుకుంటున్నారట గొప్ప జనాలు. మరి మీలో ఎంతమంది గ్రహించగలుగుతున్నారు లేదో కానీ నేను చూస్తాను లైవ్, అందరూ ఫోన్లు చూస్తాం, మేము కూడా చూస్తాం. దేవుడి పేరు కనబడట్లా, ఆ వ్యక్తి పేరే కనబడుతుంది. ఎవరి పేరు? జనాలు కూడా పిచ్చి జనాలు, అందుకే గొర్రెలు అంటున్నారండి. అన్యులు మనందరిని ఏమంటున్నారు? కొండ గొర్రెలు, ఎర్రి గొర్రెలు ఇవన్నీ తిడుతున్నారు. ఎందుకంటే ఎవడేం చెప్తే నమ్మేస్తున్నాడు. మనవాళ్ళు కూడా పరిశీలన చేసేది లేదు, ఇంకే ఆలోచన లేదు. ఎవడేం చెప్తే దాన్ని పట్టుకుని వెళ్ళిపోవడమే. దేవుడు నీతో మాట్లాడేవాడు కానీ నువ్వు హడాడు పడిపోవాల్సిన అవసరం లేదు. దేవుని పేరు కనిపించట్లేదండి ఎక్కడ. చాలా బాధేస్తుంది ఆ విషయంలో. దేవుని పేరు బదులు తన సొంత ఘనత, సొంత మహిమను లోకంలో ప్రచురిస్తూ ఉంటే మనుషులు హల్లెలూయా ఆమేన్ స్తోత్రం అంటుంటే మతిపోతుంది. ఎందుకు హల్లెలూయా, ఎందుకు ఆమేన్ నాకు అర్థం కావట్లా. అక్కడ దేవుని పేరు రాలేదే, యేసయ్య పేరు రాలేదే. యేసయ్య పేరు రానప్పుడు కూడా ఎందుకు మహిమ చెల్లించడం? యేసయ్య చేసిన కార్యం ఏం లేదుగా అక్కడ. అయినా సరే ఎందుకు అక్కడ హల్లెలూయా ఆమేన్ రావడం? దేవుని మహిమపరచినటువంటి ఏదైనాను సరే అది దేవునికి విరోధమైనదిగా నువ్వు చూసుకోవాలి. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక మనిషి హెచ్చించబడాలన్నా, ఒక మనిషి దేవుని చేత వాడబడాలన్నా అది పూర్తిగా దేవుని ఆధీనంలో మాత్రమే ఉంది. అయితే ప్రస్తుత దినాల్లో దేవుని చేత వాడబడే వాళ్ళే చాలామంది కొన్ని దినాలకు దేవుని వదిలేస్తున్నారు. దేవుడి పేరుని చెప్పట్లా. ఏం చేయట్లేదా? మా దగ్గరికి రండి, మా ద్వారా అద్భుతాలు పొందుకుంటారు. ఏం జరుగుతున్నాయి? ఏమండి, దేవుడి దగ్గరికి రావాలండి మనం. ఎక్కడికి రావాలి? యెషయా గ్రంథంలో ఒక మాట, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని దేవుడు అంటున్నాడు. మనుషుల యొద్దకు వెళ్ళిన ఉపయోగం లేదండి. మనుషుల్లో ఏముంటుందని శక్తి ఉంటుందంటారా? దేవుడు లేకపోతే మనుషులో ఏ శక్తి లేదండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, యజమానుడు వాడుకునే పాత్రగా అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలి. మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీవు వాడుకునే పాత్రగా మమ్మల్ని మార్చండి. మనందరిలో పొరపాట్లు ఉన్నాయండి. అయితే ఆయన వాక్యం అనే అగ్ని చేత మనల్ని కాలుస్తాడు. ఆయన వాక్యం అనే నీటితో మనల్ని కడుగుతాడు. ఆయన వాక్యం అనే సబ్బుతో మనల్ని శుభ్రపరుస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక పాత్ర ఎప్పుడు తలతల్లాడద్దే? ఈ మూడు వస్తేనే. ఒకటి అగ్ని చేత కాల్చబడాలి, 2 సబ్బుతో కడగబడాలి, 3 నీటితో కడగబడాలి. ఎప్పుడైతే ఈ పరిస్థితి కలుగుతుందో అది క్రొత్తదిగా మార్చబడుతుంది. మనలో గర్వము, అహంభావము,
లేదా నేను, నా వల్ల, నాది అనే పరిస్థితి ఎప్పుడైతే నీలో వస్తుందో నీవు దేవుని చేత వాడబడడానికి అర్హుడు కాలేవు. ఒకటే, ఎన్నిక లేని మనలను ప్రభు వాడుకుంటున్నాడు అంతే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక చిన్న పని అయినా సరే అది గొప్పదిగా మనం చూడాలి. ఎప్పుడైతే నమ్మకంగా నువ్వు పనిచేయడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నమ్మకంగా నా దేవుని కొరకే నేను చేస్తున్నాను ఎప్పుడైతే నీ మనసులో ఉద్దేశం కలిగి ఉంటావో, అప్పుడు ఒక రోజున నీవు ఘనతకైన పాత్రగా మార్చబడతావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాడుకోకపోతే మనం ఎవరండి? దేవుడు ఎన్నుకోకపోతే మన జీవితాలు ఏంటి? అసలు దేవుని సన్నిధిలో ఇలా కూర్చుని ప్రభువుని స్తుతిస్తున్నామంటేనే నేను అంటాను అది గొప్ప పాత్ర. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది గొప్ప పాత్ర. అది కూడా గొప్ప పాత్రే, దేవుని స్తుతించడం. అది గొప్ప ధన్యత, అనేకులకు లేనటువంటి భాగ్యం యేసు ప్రభు వారు మనందరికీ కూడా అనుగ్రహించాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట చూసుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుదాం. ఒక్క నిమిషం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇలాగ చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనినది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చెయ్యనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, మనం మనుషులకు భయపడాలా, దేవునికి భయపడాలా? చెప్పాలి. దేవుడిని ఎప్పుడన్నా మీరు చూసారా? ఎప్పుడన్నా ఆయన మీ ఎదురుగా నుంచున్నాడా? ఏమండి, మరి దేవునికి మనం భయపడడానికి అవకాశం లేదు. మనుషులకు మాత్రం చాలా ఎక్కువగా భయపడతాం. ఎప్పుడైనా చూడకూడని ప్రదేశాల్లో మనం చూసినా, ఏదైనా తెలియని పరిస్థితుల్లో మనం చూసినా, ఇప్పుడు యవనస్తులు ఉన్నారు, తెలియకుండా సినిమా థియేటర్కి వెళ్ళిపోతున్నప్పుడు పాస్టర్ గారు అటు వేసి బండి మీద వెళ్తున్నాడు, వాళ్ళు చూసారనుకోండి, వాళ్ళ గుండెలు ఏమైపోతాయి? ఏమండి ఏమ్మా? లేకపోతే ఎవరైనా సంఘస్థుల్లో కొంతమంది రేపు వచ్చే నెలలో పండుగలు ఉన్నాయి కదా, వెళ్ళి అక్కడ ఆచరిస్తున్నారు అనుకోండి, ఎవరో సంఘస్థులు ఒకవేళ అటేపు వెళ్తుండగా చూసినప్పుడు వాళ్ళు చూసినా ఏమనిపిస్తుంది? అంటే ఎవరికి భయపడతాడు మనిషి ఎక్కువగా? ఏమండి, మనిషికే. మనలో ఒక ఆలోచన ఉన్నది ఏంటంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విషయం మనం మర్చిపోతాం. ఏం చేస్తాం? మర్చిపోతాం. గుర్తుంటుందా? చెప్పండి. వెంటనే ఎక్కడి నుంచి దిగిన వెంటనే మర్చిపోతాం. దేవుడు ఎప్పుడు మనం చూస్తాడంటే చీపురుతో అందరం చూస్తున్నాడు. ప్రభువా నన్ను చూస్తున్నావా? ఎప్పుడు చూస్తాడు దేవుడు మనల్ని? లేకపోతే ఒక కరపత్రి పెట్టుకుని, ఏమండి యేసయ్యని నమ్ముకోండి, ప్రభువా నన్ను చూస్తున్నావా? లేకపోతే పాట పాడుతున్నప్పుడు, యేసయ్య నన్ను చూస్తున్నావా, నన్నే చూడు ప్రభువా అని పాటలు పాడుతూ ఉంటాం. ఎప్పుడు చూడ్డాయినా? ఏమండి, దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు అంట ఆయన మనం చూడ్డంట. అంతేనా అని మన ఉద్దేశం, అంతేనండి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు దేహమును చంపి ఆత్మను ఏమీ చేయలేని వారికి మీరు భయపడద్దు. ఎవరికి భయపడాలి? దేహమును చంపుతూ ఏమండి నరకములో పడవేయగలిగిన శక్తి గలవానికి మీరు భయపడండి. ఎందుకు దేవుడు భయపడమంటున్నాడంటే, భయము మనల్ని పాపము చేయనివ్వకుండా దూరం చేస్తుంది.
ఏం చేస్తుంది? భయం మనల్ని పాపం చేయనివ్వదు. భయం మనల్ని అపవిత్రతలో వెళ్ళనివ్వదు. భయం మనల్ని పులిసిన పిండిలు మనలో ఉండనివ్వదండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే భయము, దేవుని భయం నీలో ఉంటుందో నీ జీవితం అంతా కూడా పవిత్రముగా మార్చబడుతుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. ఒక విషయం మనం ఎప్పుడు గ్రహించుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని చూచే దేవుడు. మనం ఏమనుకుంటాం అంటే మంచి కార్యాలే మనల్ని చూస్తున్నాడు అనుకుంటాం. మనం ఏమండి, మంచి కార్యాలు చేస్తున్నాం, మనం చేస్తామండి. అందరిలో మంచి కార్యాలు ఉన్నాయి. ఆ మంచి కార్యాలు చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, అమ్మయ్య దీని ద్వారా నాకు రేపు ఎల్లుండో మంచి ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటాం. మనం గట్టిగా చేస్తే నెలలో 1 రోజు 2 రోజులే మంచి కార్యాలు, మిగతా అయ్యి ఎలాగుంటాయి? అయ్యా ఆ రోజుల్లో దేవుడు సెలవు దినాలు, విశ్రాంతి దినం ఆయనకి. ఏమండి అంతేనా? నెలలో 2 రోజులు ఆయన పని చేస్తాడు, మిగతా 28 రోజులు విశ్రాంతి దినం. ఆయనకు పట్టించుకోడు, ఖాళీగా ఉండడు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కాదండి. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, నీ జీవితము దేవుని మందిరములో ఘనమైన పాత్రగా వాడబడాలి. ఎలా వాడబడాలి? ప్రభువు మాత్రమే చేయగలదు. అడగండి, ప్రభువా నన్ను ఘనమైన పాత్రగా మార్చాడు, నన్ను ఘనతకైన పాత్ర, ఇదిగో నీ కొరకు నేను వాడబడే పాత్రగా నన్ను మలచండి. నేను ఆ పరిస్థితిలో లేను, కానీ ఘనమైన పాత్రగా ఉండడానికి నన్ను సరిచేయండి ప్రభువా అని చెప్పి ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో ఆయన తన చిత్తానుసారమైన సమయంలో ఒక రోజున ఆయన ఘనతకు వచ్చే పాత్రగా వాడుకుంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 12 వరకు చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితలము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయ్యుంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఒకప్పుడు ఈ స్థితులు మనలో ఉన్నాయి. అయితే ప్రభు రక్తము ద్వారా మనం కడగబడిన వారమై దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారమై మనందరం కూడా నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇదంతా మంచి విషయమే. ఇప్పుడు